నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్. ఇంకా ఈరోజు వీడియోలో చూడబోయేది ఏంటి అని అంటే అండి, మీకు ఎవరికైతే కనుక డబ్బు అనేది అర్జెంటుగా మీకు కొంత అమౌంట్ అనేది కావాలి అంటే ఒక 1000 రూపీస్ కావాలో, ఒక 10,000 రూపీస్ కావాలని ఏదైతే కనుక న్యాయబద్ధంగా మీకు అర్జెంటుగా అవసరం అవుతుందో అలాంటి డబ్బు అనేది మీరు పొందాలి అని అంటే కనుక, అంటే నాకు తెల్లవారేసరికి కావాలక్క, లేదక్క నాకు ఒక గంట 2 గంటలే టైం ఉంది, ఆ డబ్బుని అరేంజ్ చేయలేకపోతున్నాను, ఏం చేయాలి అని అనుకున్న వాళ్ళు ఈ చిన్న పరిహారాన్ని చేసి చూడండి ఫ్రెండ్స్. మీకు అర్జెంటుగా మనీ కావాలి అని అనుకున్న వాళ్ళందరికీ కూడా ఒక గంటలోనే ఆ డబ్బు అనేది మీ చేతికి అందడం అనేది జరుగుతుంది. ఇంకా ఈ పరిహారం చేయటానికి ఎలాంటి పూజలు కానీ ఎలాంటి రూల్స్ అనేవి ఏమీ లేవండి. నిజంగా 200% కాదండి, 1000% వరకు కూడా మంచి రిజల్ట్ కనిపిస్తుంది. వీడియోని ఒకసారి పూర్తిగా చూడండి. ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ కొత్తగా చూసేవాళ్ళైతే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. మీరు ఇంతవరకు కూడా ఎంతోమంది దగ్గర జ్యోతిష్యం చెప్పించుకొని అలసిపోయి ఉంటారు. కానీ నేను ఒక గురువు గారి గురించి తెలియజేస్తానండి. ఈ గురువుగారండి ఆదికొండ దేవత పూజారి సుబ్రహ్మణ్యరాజు గారు. ఈయన ఫోన్ నంబర్ 9347293375. మాకు జీవితంలో ఎన్నో మార్పులను తీసుకొచ్చారండి ఈయన. అందువల్లే మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఈ గురువు గారు చెప్పింది చెప్పినట్టుగా జరుగుతుందండి. అది కూడా కొన్ని రోజులలోనే. అంటే భార్యాభర్తల మధ్య గొడవలు, విదేశీ ప్రయాణం ఆలస్యం అవడం, ప్రేమ, పెళ్లి, సంతానం లేకపోవడం, కోర్టు సమస్యలు, గృహము మరియు కుటుంబ సమస్యలు, ధనం అనేది చేతిలో నిలబడకపోవడం, నమ్మిన వ్యక్తి మోసం చేయటం, స్త్రీలకు పురుషులకు సంబంధించిన గుప్త సమస్యలు ఎటువంటివైనా సరే కొద్ది రోజులలోనే పరిష్కరిస్తున్నారండి. అది కూడా ఒక ఫోన్ కాల్ ద్వారా. మీరు ఒకసారి ఆయనకి కాల్ చేసి చూడండి. ఇంకా వీడియోలోకి వెళ్దామండి. ఎవరికైతే కనుక మనీ అనేది అవసరం అవుతుందో, అంటే ఇప్పుడు మీకు ఒక 5,000 కావాలి, ఒక 10,000 కావాలి అంటే మినిమం అమౌంట్ అండి. నాకు లక్షలు కావాలి, కోట్లు కావాలి అని అంటే కనుక అది మనకు ఒక గంటలో దొరకడం అనేది సాధ్యం కాదు. కాబట్టి మీకు ఒక చాలా అర్జెంట్ ఒక హాస్పిటల్ అవసరం కోసమో, లేదంటే కనుక పిల్లల ఫీజు కట్టాలనో, లేదంటే ఇంకా దేనికైనా సరే వేరే దారి లేదక్క, నాకు అర్జెంటుగా ఆ భగవంతుడు తప్ప, నాకు ఈ విశ్వం తప్ప సహాయం చేసేవాళ్ళు ఎవరూ లేరని మీరు నమ్మగలిగితే నిజంగా కల్లుప్పుతో చేసే ఈ పరిహారం అనేది చాలా బాగా ఉపయోగపడుతుందండి. అంతేకాని మీరు అక్క నేను ఒక 1,00,000 కోసం చేశాను, మనకి అవసరం లేక అంటే మనకి ఇప్పుడు అర్జెంట్ కాదు ఇది, నేను ఏదో ఒక నాకు ఇష్టమైంది వస్తువు కొనుక్కోవడానికి చేస్తున్నాను అని అంటే కనుక ప్రపంచం మనకి అందించడం అనేది కొంచెం డౌటేనండి. మన న్యాయబద్ధమైన అవసరం కోసం కల్లుప్పుతో చేసే పరిహారం అనేది చాలా పవర్ఫుల్ అండి. కల్లుప్పు అంటేనే మనందరికీ తెలుసు లక్ష్మీదేవి స్వరూపం, సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపమే. కాబట్టి ఆ కల్లుపుతో చేసేటప్పుడు మీరు నిజంగా మీ మనసులో ఏదైతే ఉందో, మీకు మనీ ఎంతైతే అవసరమో అందుకోసం ఈ పరిహారాన్ని చేయండి. ఇంకా ఈ పరిహారం చేయటానికి మీరు ఎప్పుడు చేస్తే మంచిది అంటే మీరు హోరా సమయంలో చేసుకోండి ఫ్రెండ్స్. స్టార్ట్ చేయడమే మార్నింగ్ వచ్చేసి పొద్దున పూట 6 గంటల నుంచి 7 గంటల వరకు, మధ్యాహ్నం 1 గంట నుంచి 2 గంటల వరకు, రాత్రి 8 గంటల నుంచి 9 గంటల వరకు, రోజు కూడా ఇదే టైమింగ్స్లో హోరా సమయం అనేది ఆ వారాన్ని బట్టి మీకు హోరా పేరు మాత్రమే మారుతుంది. కాబట్టి సమయం అనేది ఒకటే. అందువల్ల అలాంటి సమయంలో మీరు స్టార్ట్ చేస్తే కనుక మీకు రిజల్ట్ అనేది కూడా తొందరగా రావడానికి అవకాశం అనేది ఉంటుంది. ఇంకా ఈ పరిహారానికి ఏం కావాలి అని అంటే కల్లుప్పు సరిపోతుందండి. ఈ కల్లుప్పుతో చేసే ఈ పరిహారం అనేది నిజంగా చాలా పవర్ఫుల్ అండి. అంత బాగా పనిచేస్తుంది. ఏం చేయాలి అని అంటే కొంచెం కల్లుప్పుని తీసుకోండి ఫ్రెండ్స్. ఒక్క స్పూన్ చాలు. ఆ కల్లుప్పుని తీసుకొని మీ అరచేతిలో పెట్టుకొని మీరు మీకు ఏదైతే కనుక మనీ కావాలో, ఒక 5,000 ఒక 10,000 మీరు దేనికోసం చేస్తున్నారో, పలానా అవసరం కోసం అంటే పలానా కష్టం కోసం నాకు ఇది కావాలమ్మా అని చెప్పేసి అమ్మవారితో మాట్లాడుతున్న. కల్లుప్పు అంటేనే సాక్షాత్తు అమ్మవారే. కాబట్టి మీరు అమ్మవారితో చెబుతున్నట్టుగా కల్లుప్పుని మనసులో కల్లుప్పుని అరచేతిలో పెట్టుకొని మనసులో మీ కోరికను తలుచుకుంటూ స్ట్రీమ్ అనే బీజాక్షరాన్ని అనుకుంటూ మీరు ఈ పరిహారాన్ని చేయండి ఫ్రెండ్స్. ఇంక ఈ పరిహారాన్ని చేయటానికి ముందు మీరు ఏం చేస్తారు అని అంటే ఒక చిన్న పేపర్ తీసుకోండి. ఆ పేపర్ మీద మీరు ఏం చేస్తారంటే ఎంతైతే అమౌంట్ కోసం మీరు చేస్తున్నారో అది నాకు దక్కింది అంటే 10,000 కావాలనుకోండి, ఈ 10,000 నాకు దక్కినందుకు విశ్వానికి ధన్యవాదములు, అమ్మవారికి ధన్యవాదములు అని చెప్పేసి మీకు నచ్చినట్టుగా ఒక పాజిటివ్గా రాసుకొని ఆ పేపర్ని అలా పెట్టండి. ఒక గ్రీన్ కలర్ పెన్నుతో రాసుకోండి. ఆ తర్వాత మీరు ఇంటెన్షన్ అయిపోయిన తర్వాత ఈ కల్లుపుని అరచేతిలో పెట్టుకున్న తర్వాత శ్రీం అనే మంత్రాన్ని అనుకుంటూ ఒక 2 నిమిషాల పాటు మీరు నమ్మకంతో అనుకోండి ఫ్రెండ్స్. ఈ డబ్బు అనేది నాకు చాలా అవసరం అమ్మా, నాకు సహాయం చేయి తల్లి అని చెప్పి అమ్మవారిని అనుకుంటూ చేయండి. చేసిన తర్వాత ఆ కల్లుపుని మీరు పేపర్లో రాసి పెట్టారు కదా, శ్రీం అనే అక్షరం కూడా మీరు గ్రీన్ కలర్ పెన్నుతో కూడా రాసుకోండి ఆ కోరికతో పాటు ఆ పేపర్
మీద రాసిన తర్వాత ఈ కల్లుప్పుని ఆ పేపర్ మీద పెట్టేసేయండి. వేసేసి ఆ పొట్లంలాగా కట్టేసేయండి. పొట్లంలాగా కట్టేసి ఆ రోజు రాత్రి మీరు చక్కగా తిండి కింద పెట్టుకొని పడుకోవడము, లేదంటే కనుక మీరు ఏదైతే కనుక క్యారీ చేస్తూ ఉంటారో ఒక మనీ పర్స్ కానీ అట్లాగా మీతో పాటు ఉండేలాగా కల్లుప్పుని ఆ విష్ని ఏదైతే ఉందో మీ కోరికను రాసుకున్న పేపర్తో పాటు ఆ కల్లుపు పేపర్ పొట్లం కూడా మీ దగ్గర ఉండేలాగా చూసుకోండి. ఇంకా అట్లాగా లేదు రాత్రిపూట చేస్తున్నాను ఇది అని అనుకున్న వాళ్ళు హోరా సమయంలో చేసేసి ఆ కల్లుపు పొట్లాన్ని మీ దిండి కింద పెట్టుకొని పిల్లో కింద పెట్టుకొని పడుకోండి ఫ్రెండ్స్. తెల్లవారేసరికి ఆ డబ్బు అనేది మీ దగ్గరికి వస్తుంది. మీరు నైట్ పూట చేశానక్క అనే వాళ్ళకి తెల్లవారి పూట అని చెప్తున్నాను. లేదు మీరు మార్నింగ్ చేసేవాళ్ళు అయితే కనుక మీరు ఖచ్చితంగా నమ్మకంతో చేసి చూడండి ఫ్రెండ్స్. ఎలాగైనా సరే 1 అవర్ 2 అవర్స్ కంటే ఎక్కువ పట్టదు. నేను నా అంతటి నాకండి మన దగ్గర అవసరానికి ఒక్కొక్కసారి ఒక 500-1000 రూపీస్ కూడా ఉండడం అనేది కొంచెం కష్టంగా ఉంటుంది. అంటే అలాంటప్పుడు ఎవరి దగ్గర అడిగితే బాగుంటుంది అనేది మనకి తెలియదు. ఏదో ఒక దారి అనేది మనకు కనిపిస్తుంది. ఖచ్చితంగా ఆ డబ్బు అనేది మన దగ్గరికి వస్తుంది. మీరు కూడా ఒకసారి ప్రయత్నించి చూడండి. మీరు ఒక 3 డేస్ మాత్రం ఆ కల్లుప్పు పేపర్ని, అంటే మీకు ఈ కోరిక తీరిపోయింది, మనీ అనేది మీ దగ్గరికి వచ్చేసింది అని అనుకున్నప్పుడు మీరు ఆ పేపర్ని తీసేసి స్మాష్ చేసేయచ్చు. ఆ కల్లుప్పుని కూడా మీరు షింక్లో పోసేసి వాటర్ని తిప్పేసేయచ్చండి. లేదు అనుకున్న వాళ్ళు ఇంకొంచెం టైం పడుతుంది. కొంతమందికి కొంత టైం అనేది కూడా పట్టవచ్చు. కాబట్టి మ్యాక్సిమం 3 డేస్ ఉంచండి. ఆ తర్వాత తీసేయచ్చు ఆ పేపర్ని. ఒకసారి ప్రయత్నించి చూడండి. ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో. ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. నమస్తే.